తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించి ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంది? ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి ఎప్పటిదాకా టైం ఉన్నది? ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా చెప్తా. అండ్ దాంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తా. సో, కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించి ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, ఈ విషయం అందరికి తెలుసు. సో, ఇప్పుడొచ్చిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంది కదా అంటే ఫేజ్ 2 లోపల సీట్ వచ్చినోళ్ళు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి అని చెప్పి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ వీడియో ఆల్రెడీ చేసుకున్నాం. ఆ వీడియో లింక్ మీద ఐ బటన్స్ లోపల ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తది. ఒకసారి ఆ వీడియోని చెక్ చేసి ఆన్‌లైన్ ఫీ పేమెంట్‌ని కంప్లీట్ చేసుకోరి. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోరి. మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసినప్పుడు మాత్రమే అండ్ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే మీకు వచ్చిన సీట్ అనేది ఫేజ్ 2 ఆర్ ఫైనల్ ఫేజ్ సీట్ కన్ఫర్మ్ అయితదన్నట్టు. ఓకేనా. ఆఫ్టర్ దట్ మనం ఆఫ్‌లైన్ లోపల కాలేజ్‌కెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు ఏం చేయాలి బ్రో అంటే ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే ఉంటరు. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్. సో, వీళ్ళు ఏం చేయాల్సి ఉంటది అంటే వీళ్ళు కూడా సేమ్ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. ఓకేనా. మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా సరే ఆర్ ఫేజ్ 2లో సీట్ వచ్చినా సరే మీరేం చేయాల్సి ఉంటది ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆల్రెడీ మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకొచ్చిన కాలేజ్‌కి పోయి ఏ కాలేజ్ లోపలైతే సీట్ అలాట్‌మెంట్ అయితదో ఆ కాలేజ్‌కెళ్ళి మనం ఆఫ్‌లైన్ లోపల అన్ని సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి జాయిన్ కావాలి. దీన్నే ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటామన్నట్టు. సో, మన సర్టిఫికేట్స్ అన్నీ అడుగుతారు వాళ్ళు. ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. సబ్మిట్ చేసినప్పుడే మనకు జాయినింగ్ అయితే ఇస్తారన్నట్టు. నువ్వు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే నీ సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. ఓకేనా. ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎంతైతే మ్యాండేటరీయో కాలేజ్‌కెళ్ళి ఆఫ్‌లైన్ లోపల సర్టిఫికేట్ సబ్మిట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం కూడా అంతే మ్యాండేటరీ. ఓకేనా. సో, సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఏమేం సర్టిఫికేట్స్ కావాలని చెప్పి డీటెయిల్‌గా చెప్తా. స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మనం ప్రీవియస్‌గా అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల చాలా ఈసెట్‌కి సంబంధించిన వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ కింద ఒక గూగుల్ ఫార్మ్ లింక్ ఇస్తా నేను. ఓకేనా. సో, ఇఫ్ ఎనీవన్ వాంట్ టు హెల్ప్ అనాలిసిస్ ట్యూటర్ సో, హెల్ప్ అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మిమ్మల్ని నేను కాంటాక్ట్ కావడానికి కింద ఒక గూగుల్ ఫార్మ్ ఇస్తా. ఆ గూగుల్ ఫార్మ్ లోపల మీ నేమ్, ఓకేనా, మీ కాలేజ్ నేమ్ అండ్ దాంతో పాటుగా బ్రాంచ్, మీ నంబర్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా. సో, మీ మొబైల్ నంబర్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అనేది ఇచ్చేసేయండి. సో దట్ ఏందంటే నాకేదైనా డౌట్స్ ఉంటే, నాకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఐ విల్ కాంటాక్ట్ యూ డెఫినెట్‌లీ. ఓకేనా. సో, అట్లా అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఎప్పటిదాకా టైమ్ ఇచ్చిర్రు కదా అంటే 13థ్ జులై 2026 దాకా టైమ్ అయితే ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా. సో, ఫేజ్ 1లో సీట్ వచ్చినా సరే నీకు, లేకపోతే ఫేజ్ 2లో సీట్ వచ్చినా సరే నువ్వేం చేయాల్సి ఉంటది అంటే ఆఫ్‌లైన్ లోపల కాలేజ్‌కెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా. 13థ్ జులై 2026 దాకా టైమ్ అయితే ఉంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా. సో, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోర్రి. ఆఫ్టర్ దట్ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోర్రి 13థ్ జులై 2026 లోపు. మరి డాక్యుమెంట్స్ ఏం కావాలి బ్రో అనంటే, డాక్యుమెంట్స్ అనేది మీరు కౌన్సెలింగ్‌కి పట్టుకపోయారు కదా! అవే డాక్యుమెంట్స్. ఓకేనా. తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డు, తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్‌సి మెమో అండ్ దాంతో పాటుగా డిగ్రీకి సంబంధించిన మెమో, డిగ్రీ ఆర్ డిప్లొమా. ఓకేనా. సో, డిగ్రీ ఎవరైతే చేసి వచ్చిర్రో ఈసెట్ రాసిర్రో వాళ్ళు డిగ్రీ ఆర్ డిప్లొమాకి సంబంధించిన మెమో, డిప్లొమా వాళ్ళు డిప్లొమా మెమో, డిగ్రీ వాళ్ళు డిగ్రీ మెమో అండ్ డిగ్రీ ఆర్ డిప్లొమాకి సంబంధించిన పాస్ సర్టిఫికేట్ అండ్ ఒకవేళ మీరు బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే ఓకేనా. ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వాలెంట్స్‌కి సంబంధించిన మెమో అయితే కావాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకు స్టడీ సర్టిఫికేట్స్ విషయానికొస్తే లాస్ట్ 8 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటదన్నట్టు. ఒకవేళ మీరు డిప్లొమా వాళ్ళైతే 6థ్ టు డిప్లొమా. ఓకేనా. 6థ్ టు డిప్లొమా అయితే కావాల్సి ఉంటదన్నట్టు స్టడీ సర్టిఫికేట్. లేదు మీరు డిగ్రీ వాళ్ళయ్యారనుకో 9థ్ నుండి డిగ్రీకి డిగ్రీ వరకు ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. అంటే లాస్ట్ 8 ఇయర్స్ బోనఫైడ్స్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్ అంటాం.
ఆఫ్టర్ దట్ టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. మీరు డిగ్రీ నుండి వస్తే డిగ్రీకి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, లేదు మీరు డిప్లొమా నుండి వస్తే డిప్లొమాకి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అన్నట్టు. ఓకేనా. ఆఫ్టర్ దట్ ఇన్కమ్, కొత్త ఇన్కమ్, లేటెస్ట్ ఇన్కమ్, మనం ఏదైతే కౌన్సిలింగ్కి పట్టుకపోయినామో ఆ ఇన్కమ్, ఏదైతే మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పట్టుకపోయినా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పట్టుకపోవాలి. అండ్ కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే, ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే నువ్వు కౌన్సిలింగ్కి పట్టుకపోతే ఆ సర్టిఫికేట్ కూడా పట్టుకపోవాలి. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మోస్ట్లీ అవసరం లేదు. ఓకేనా. సో రెసిడెన్స్ అనేది 1 ఇయర్‌ది ఉంటే పట్టుకపోర్రి. అండ్ ఎవరికైనా గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ కూడా పట్టుకపోవడానికి ట్రై చేయర్రి. ఓకేనా. కాలేజీలో టైమ్ ఇస్తారు, ఏం కాదు. మెయిన్‌గా ఏందంటే టీసీ బ్రో. ఓకేనా. సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటది కదా, టీసీ అనేది మనం సబ్మిట్ చేసినామంటే ఆల్మోస్ట్ వేరే డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడానికి మనకు కొంచెం టైం కూడా ఇస్తారన్నట్టు మనం రిక్వెస్ట్ చేస్తే. ఓకేనా. ఆఫ్టర్ దట్ మనకి పీహెచ్ ఏదైనా ఉంటే పీహెచ్ సర్టిఫికేట్, ఎన్‌సీసీ రిజర్వేషన్స్ ఉంటాయి కదా, రిజర్వేషన్ ప్రకారంగా సీట్స్ ఏమైనా వస్తే పీహెచ్, ఎన్‌సీసీ, సీఏపీ స్పోర్ట్స్‌కి సంబంధించిన రిజర్వేషన్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకే. రిజర్వేషన్స్ ఏమైనా ఉండి రిజర్వేషన్ త్రూ సీట్ వస్తాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఎవరైనా మైనారిటీస్ ఉంటే మైనారిటీ సర్టిఫికేట్స్ కూడా మనం పట్టుకుపోవాల్సి ఉంటదన్నట్టు. ఇవన్నీ డాక్యుమెంట్స్ పట్టుకపోవాలి మనం ఎట్ ద టైమ్ ఆఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఓకేనా. ఈ డాక్యుమెంట్స్‌తో పాటు ఫోటోస్, ఓకేనా, పాస్ ఫోటోస్. సో పాస్ ఫోటోస్ అనేది ఒక 5 పాస్ ఫోటోలు పట్టుకపోర్రి. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకు అలాట్‌మెంట్ ఆర్డర్ ఉంటది కదా, అలాట్‌మెంట్ ఆర్డర్, ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే పట్టుకపోవాల్సి ఉంటది. ఆఫ్టర్ దట్ జాయినింగ్ రిపోర్ట్, ఓకేనా. జాయినింగ్ రిపోర్ట్, ఇఫ్ పాసిబుల్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఉంటదన్నట్టు. ఓకేనా. ఫీ పే చేసినట్టుగా ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఉంటది. సో ఈ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఇయన్నీ కూడా పట్టుకుపోవాల్సి ఉంటదన్నట్టు. అలాట్‌మెంట్ ఆర్డర్, ఆఫ్టర్ దట్ జాయినింగ్ రిపోర్ట్, ఓకేనా. పాసిబుల్ అయితే ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. సో ఈ అలాట్‌మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్, ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఎక్కడ దొరుకుతదంటే అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి క్యాండిడేట్ లాగిన్‌కి పోయి లాగిన్ అయ్యి మన లాగిన్ ఫార్మ్ లోపల ఉంటదన్నట్టు. ఓకేనా. అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి ఉంటది. వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఆర్ జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పి ఉంటదన్నట్టు. దాని మీద క్లిక్ చేసి మనమైతే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా. సో తర్వాత కూడా హెల్ప్ అయితే వీటిని మీరు దగ్గర పెట్టుకోర్రి. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనం కాలేజ్ లోపల అన్ని డాక్యుమెంట్స్ ఇప్పుడే సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి ఈ డాక్యుమెంట్స్‌ని వీలైనంత త్వరగా జిరాక్స్ కాపీస్ తీసుకొని పెట్టుకోర్రి. ఎందుకంటే మనకు ఫర్దర్‌గా యూజ్ అయినాయనుకో, సో ఫర్దర్‌గా కావాలి అంటే వాళ్ళు కాలేజోళ్ళు ఇవ్వడానికి మనకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి నేనేం చెప్తా కదా అంటే ఇఫ్ పాసిబుల్ ఒక 5 సెట్ల జిరాక్స్‌లు మన దగ్గర పెట్టుకోర్రి. ఓకేనా. సో 5 సెట్ల జిరాక్స్‌లు మన దగ్గర పెట్టుకోర్రి. ఈ ఎడ్యుకేషన్ అంతా అయిపోయేదాకా మనకు వాళ్ళు డాక్యుమెంట్లు ఇయ్యకపోయినా కూడా జిరాక్స్‌లతోటి మేనేజ్ చేయొచ్చన్నట్టు. ఏదైనా అప్లికేషన్ చేసుకోవాలన్నా, ఏదైనా డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలన్నా మనకు హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా. సో అండ్ దాంతో పాటుగా ఆధార్ కార్డ్ మనం మాట్లాడుకున్నామా? సో ఆధార్ కార్డ్ కూడా పట్టుకపోవాల్సి ఉంటదన్నట్టు. సో ఆధార్ కార్డ్ మాట్లాడుకున్నాం. ఆధార్ కార్డ్ కూడా పట్టుకపోవాల్సి ఉంటది. దాంతో పాటుగా బ్యాంక్, ఓకేనా. బ్యాంక్ పాస్‌బుక్. బ్యాంక్ పాస్‌బుక్ ఏందంటే స్కాలర్‌షిప్ రిలేటెడ్ వాళ్ళు అడుగుతారు. ఇఫ్ పాసిబుల్ ముందే పట్టుకుపోవడానికి ట్రై చేయిర్రి. ఓకేనా. బ్యాంక్ పాస్‌బుక్ కూడా కావాల్సి ఉంటదన్నట్టు. అండ్ 5 సెట్ల జిరాక్స్‌లు పట్టుకపోవాలి. అంటే 5 సెట్ల జిరాక్స్‌లు మన దగ్గర పెట్టుకోవాలి. కాలేజోళ్ళు మేబీ అడిగితే ఒక 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అడగొచ్చు. ఓకేనా. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కాలేజోళ్ళు అడగొచ్చు. ఒకవేళ కాలేజోళ్ళు అడిగితే కాలేజోళ్ళకు ఒక 2 సెట్ల జిరాక్స్‌లు ఇచ్చేలాగా ప్లాన్ చేసుకోర్రి. అందుకే ఒక 5 సెట్ల జిరాక్స్‌లు మీరు తీసుకొని పెట్టుకున్నారనుకో, ఒక 2 సెట్ల జిరాక్స్‌లు కాలేజోళ్ళకిచ్చి ఒరిజినల్ కాపీస్ అని కూడా కాలేజోళ్ళకి ఇచ్చినా కూడా మన దగ్గర ఒక 3 సెట్ల జిరాక్స్‌లు ఉంటాయన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటు ఇంకొక విషయము, ఇది బోనసు, ఇది ప్రో టిప్పు. ఓకేనా. మోస్ట్‌లీ ఇది ఎవరు చెప్పకపోవచ్చు. ఓకేనా. సో ఇఫ్ ఈ టిప్ నచ్చితే పక్కాగా మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ఫ్రెండ్స్‌కి కూడా రికమెండ్ చేయిర్రి. ఓకేనా. సో ఏంది కదా ప్రో టిప్ అంటే మనకు డాక్ స్కానర్ అని చెప్పి ఒక యాప్ ఉంటదన్నట్టు. ఓకేనా. డాక్ స్కానర్ అని చెప్పి ఉంటదన్నట్టు. డాక్ స్కానర్ లోపల ఏందంటే అన్ని డాక్యుమెంట్స్‌ని కాలేజోళ్ళకి సబ్మిట్ చేసే ముందే ఫోటోలు తీసుకొని పెట్టుకోర్రి. ఓకేనా. డాక్యుమెంట్‌లన్నిటిని ఫోటోలు తీసుకొని పెట్టుకోర్రి. ఫోటోలు తీసుకున్న తర్వాత ఈ ఫోటోస్ ఏవైతే ఉంటాయో ఈ ఫోటోస్‌ని గూగుల్ డ్రైవ్ యాప్ ఉంటది తెలుసు కదా. ఓకేనా. గూగుల్ డ్రైవ్. సో డాక్ స్కానర్ లోపల ఫోటోస్ తీసుకొని గూగుల్ డ్రైవ్ అనే యాప్ లోపల అప్‌లోడ్ చేసుకొని పెట్టుకోర్రి. ఒకవేళ మీరు జిరాక్స్ తీసుకోకపోయినా కూడా గూగుల్ డ్రైవ్‌కెళ్ళి ఈ ఫోటోస్‌ని వాట్సాప్ చేసి వేరే దగ్గరికెళ్ళి ప్రింట్ ఔట్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా. సో ఎక్స్‌ట్రా సెక్యూరిటీ అన్నట్టు ఇది. ఓకేనా. జిరాక్స్ కాపీస్ పెట్టుకోర్రి. ఒక 2 సెట్ల జిరాక్స్‌లు మన దగ్గర ఉండేలా ప్లాన్ చేసుకోర్రి. ఈ 2 సెట్ల జిరాక్స్‌లు కాకుండా గూగుల్ డ్రైవ్ లోపల ఫోటోస్ ఉంటాయి. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాళ్ళకి వాట్సాప్ చేస్తే వాళ్ళు ప్రింట్ ఔట్ తీసి ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా. సో ఇది. అండ్ మీరు కాలేజ్‌కి
మనకు వెళ్ళడానికి కాలేజ్‌కెళ్ళడానికి 13థ్ జులై దాకా టైం ఇచ్చిర్రు. సో, ఈ 13థ్ జులై 2026 లోపే ఎళ్లి ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మీ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా? సో, ఈ ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకుంటే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవ్వడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా? సో, ఇంకేమన్నా మిస్ చేసినామా? ఇంకేమన్నా మిస్ చేస్తే కింద కామెంట్ జేయరి. బ్రో ఇది మిస్ అయింది అని చెప్పి. సో, మోస్ట్‌లీ ఏది కూడా మిస్ చేయలే అని చెప్పి అనుకుంటున్నా. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్, ఇంకేమైనా డాక్యుమెంట్స్ అడుగుతారు అనుకుంటే అది కూడా నాకు కింద కామెంట్ జేయరి. సో దట్ నేను కూడా కొత్తగా తెలుసుకుంటా అన్నట్టు. ఓకేనా? సో, కింద గూగుల్ ఫార్మ్ లింక్ ఇస్తా. ఆ గూగుల్ ఫార్మ్ లోపల ఇఫ్ పాసిబుల్ నేమ్, ఓకేనా? సో, మీ కాలేజ్ నేమ్ అండ్ దాంతో పాటుగా మీ బ్రాంచ్ అండ్ దాంతో పాటుగా మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆర్ మొబైల్ నంబర్ అయితే ఇచ్చేసేయరి. సో దట్ ఏమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ టెక్స్ట్ యూ. ఓకేనా? ఇన్‌స్టాగ్రామ్ లోపలైనా కావచ్చు, లేకపోతే వాట్సాప్ లోపలైనా కూడా మెసేజ్ చేయడానికి ట్రై చేస్తా. ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన అనలిస్ట్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అయితా ఉండ్రి అండ్ సపోర్ట్ చేయరి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.